సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొద్ది కాలంగా వరుస దొంగతనాలు కాకినాడ ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అయితే బంగారం మీద మక్కువతో మగవులంతా కూడా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ వాటిని భద్రపరిచేందుకు సరైన అవకాశాలని సద్వినియోగం చేసుకోరు. సాధారణంగా మనం అధికంగా బంగారం ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇళ్లల్లో భద్రత లేదు అనుకున్నప్పుడు బ్యాంక్ లాకర్‌ని ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చాలా మంది ఇళ్లలోనే తమ బీరువాల్లో బంగారాన్ని భద్రపరుస్తూ ఉంటారు. ఇదే దొంగలకు అనువుగా మారుతోంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గంగనాపల్లిలోని 5 రోజుల క్రితం ఒక దొంగతనం అయితే జరిగింది. ఇందులో దాదాపు క్యాష్ అలాగే బంగారం కూడా చోరీ చేయడం జరిగింది. దొంగ కూడా చాలా విచిత్రంగా, అంటే తాను మొత్తం ఒక ఏలియన్ లాగా ముసుగు వేసుకొని మరీ వచ్చి ఆ దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ టైంలో కుక్కలు కూడా మొరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తోంది. కానీ దగ్గరగా ఇళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో ఎవరు చూడకపోవడం గమనార్హం. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇంటి యజమాని కూడా మనతో ఉన్నారు. ఈ డోర్ మనం ఏదైతే చూస్తున్నామో, ఈ డోర్ ని పగలగొట్టి లోపల లాక్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఆ టైంలోనే సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ మనం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది దొంగ ఏ విధంగా లోపలికి వచ్చాడు అనేది. ఆ టైంలో కుక్కలు కూడా విపరీతంగా మొరగడం, అలాగే చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పటికీ కూడా ఎవరు గమనించకపోవడంతో ఈ దొంగతనం అయితే జరిగింది. ప్రస్తుతం బాధితురాలైతే షాక్ లో ఉన్నారు. ఇంకా షాక్ నుంచి కూడా తేరుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజుల క్రితమే తన భర్త మరణించగా వచ్చిన డబ్బు అలాగే ఇంట్లో ఉన్న బంగారం పోయేసరికి ఆమె ఇంకా షాక్ లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. సరే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందండి? అసలు ఎంత వరకు క్యాష్ బంగారం పోయింది? ఇంచుమించు ఒక 5 days బ్యాక్ అండి. ఈ గంగనపల్లి సైతన్నర ఏరియాలో ఇప్పుడు వచ్చి 40 సంవత్సరాల పాటు నుంచి ఏ దొంగతనం జరగలేదు. ఒకే రోజు ఒకే నైటు ఒకే వ్యక్తి 4 ఇళ్ళని చోరీ చేశాడండి. ఈ 4 ఇళ్ళు చోరీలో కూడా దగ్గర ఫస్ట్ ఇల్లు చేసింది 2. ఆ టైంకి సీసీ ఫుటేజ్ ద్వారా టైము చూసాం. ఆ టైంలో కూడా వీళ్ళ ఇంట్లో సుమారు అంచనాగా 3 లక్షల క్యాష్, 8 తులాల బంగారం పోయింది. అది కూడా ఎఫ్ఐఆర్ కూడా పోలీసు వారు వచ్చి చూసి అన్నీ రాసుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చి స్పందన లేదని చెప్పి ఇంటి స్థానికులు ఫోన్ చేస్తే వచ్చి అడిగాం. అలాగే మా ఏరియాలో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మొత్తం ఏరియా అంతా కూడా మీటింగ్ పెట్టుకుని అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ దొంగలు ఎవరు ఉన్నది పోలీసు వారికి సహకరిద్దామని మేము కూడా అనుకున్నాం. కానీ పంచాయతీ వారిని కూడా అడిగాం. పంచాయతీ వారు కూడా సెంటర్కి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అతి త్వరలో కూడా పంచాయతీ తరపున మేము కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే పోలీసు వారికి కూడా మేము సహకరిస్తాం. కానీ పోలీసు వారు చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఎస్పీ గారిని కోరేది ఏంటంటే నైట్ పెట్రోలింగ్ తిరగాలి. అది ఏర్పాటు చేయమని ఎస్పీ గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అలాగే సిఐ గారిని కూడా ఒక పోలీసు ప్రొడక్షన్ మీద కంపల్సరీగా ఇక్కడున్న ప్రజలు అయితే భయవంతులుగా ఉన్నారు. 7 అయితే మాత్రం బయటకు వస్తలేదు. ఇంచుమించు అతను సీసీ ఫుటేజ్ చూస్తుంటే అది చూసిన సీసీ ఫుటేజ్ చూసి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇది కంపల్సరీగా పోలీసు వారు గమనించి కంపల్సరీ ప్రొడక్షన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సరే, 5 రోజులు అయింది అంటున్నారు కదా. ఎఫ్ఐఆర్ లో కూడా దాదాపు 3 లక్షలు అలాగే 8 తులాల బంగారం అని కూడా రాయడం అయితే జరిగింది. అయితే పురోగతి లేదు అంటున్నారు కదా. పోలీసులు మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఏం చెప్తున్నారు అసలు? అలాగే పోలీసు వారు అడిగామండి. మొన్న మధ్యలో మనకి పాత ఎస్ఐ వచ్చి ఎంక్వైరీ చేశారండి. కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు, ఎర్రబాబు గారు. ఆయన ఈరోజు వెళ్ళి మనం కలుస్తాం. మరి కలిసి అడుగుతాం, మరి ఏం చెప్తారు చూస్తాం. ఇక్కడ ఇల్లు కూడా చూడడానికి మనకి చూడండి అన్ని దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ కూడా పెద్దగా గ్యాప్ లేదు. అలాగే ఎప్పుడు కూడా మనుషులు తిరుగుతూనే ఉండే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఆ టైంలో దొంగ అంత క్లియర్ గా, అంటే సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తే గనక ఆ టైంలో కుక్కలు కూడా మొరగడం జరిగింది. అయినా సరే ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారంటే ఎక్కడ లోపం ఉంది అనుకుంటున్నారు? నేను వచ్చిన దొంగ కూడా ఎలా అంటే, ఇదివరకు దొంగలు వేరేగా ఉన్నారు. ఇప్పుడైతే ముసుగులు వేసుకుని మాస్కులు వేసుకుని ఇంచుమించు చేతులు రాడ్లు కత్తెట్టి తిరుగుతున్నారు. అది ఎవరు చూసినా భయాందోళనగా ఉంది. ఒక ఎదుటి వాళ్ళు వచ్చినా చంపేసి అంత మూర్ఖత్వం కనబడుతున్నారు. దయించి పోలీసు వారిని మాకు కంపల్సరీగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం. పోలీసు వారికి మా ఏరియా తరఫున ఏ సహకారం కావాలో మేము అందిస్తాం. సీసీ ఫుటేజ్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. దయించి పోలీసు వారు మాత్రం పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
రైట్. అయితే మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఇదే ప్రాంతంలో అదే రోజు దాదాపు 4 చోట్ల దొంగతనాలు జరగడం అయితే జరిగింది. అయితే మరొక బాధితులు అయితే ఉన్నారు. సార్, మీరు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉంటారా? మాది గంగనాపల్లి గేసాలవర తోట అన్న మాది నేను 4-51 ఉంటాం మేము. మా పెద్దమ్మ గారిది కూడా ఆ డోర్ నెంబర్తోనే మేము ఇల్లు కట్టడం జరిగింది. దరిదాపుగా మేము 21 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నామండి. మేము 21 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. మాకు ఇప్పటి వరకు వచ్చి కూడా ఏ రోజు కూడా ఈ దొంగతనాలు జరగడం కానీ అట్లాంటివి ఏమీ లేవండి ఇక్కడ. ఇప్పటి వరకు కూడా అట్లా ఏమీ జరగలేదు. ఏదేమైనా సరే మాకు మా గేసాల ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదన్నా మా గేసాల శ్రీనివాసరావు గారు రాజకీయంలో ఉన్న ముందు నుంచి కూడా లేనప్పుడు కూడా ఆయన మాకు సపోర్ట్గా చేశారు. ఏ ఇబ్బందులు ఉన్నా చెప్పేవాళ్ళు. అట్లాగే మన జరిగినప్పుడు 17వ తారీఖున మాకు నైట్ 2:50 జరిగింది. నేను అన్నీ సార్కి ఫోన్ చేశాను, గేసాల శ్రీనివాసరావు గారికి. చేస్తే సార్ అన్నీ పోలీస్ సిబ్బందిని పంపించి ఆయన అన్ని చూసుకున్నారు. మాకు వచ్చి ఎస్ఐ గారు వచ్చారు, మన పోలీస్ సిబ్బంది వచ్చి మొత్తం అంతా చూసుకుని ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, భయాందోళనగా ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు ఇంట్లో కూడా చాలా మంది. మేము కోరుకోవాల్సింది ఏంటంటే మాకు పోలీస్ సిబ్బంది నైట్ కొద్దిగా ఏర్పాటు చేస్తే కొద్దిగా ప్రజలు కొద్దిగా బయట తిరిగే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. రైట్. చూసారు కదా, మొత్తానికి ఇక్కడ మనం ఇళ్లనైతే గమనిస్తే గనక ప్రతిదీ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకదాని పక్కనే ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఎవరిళ్లలో వాళ్లే ఉంటారు. ఎక్కడైనా దొంగతనం జరిగినా సరే సీసీటీవీ ఫుటేజ్ తప్ప మరెవరికి తెలిసే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఇంత ఇరుకు సందుల్లో కూడా జనజీవనం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా ఎవరి వైఫల్యం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డోర్ మనం చూసుకున్నాం కదా, ఈ మెష్ డోర్ తీసిన వెంటనే ఈ డోర్ నైతే చాలా ఈజీగా పగలగొట్టి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. అలాగే వెనక నుంచి కూడా ఆ వెనక డోర్ మనం చూసుకోవచ్చు. ఆ డోర్ ను కూడా ఆయన పగలగొట్టడం అయితే జరిగింది. అయితే దొంగ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఎక్కడా కూడా తాను ఎవరు అనేది తెలియకుండా ఎంత నీట్ గా మనం ఒక గిఫ్ట్ ని ప్యాక్ చేసినట్టు బాడీ మొత్తం కూడా ఫేస్ తో సహా ప్యాక్ చేసుకుని వచ్చిన పరిస్థితి. మనకి ఈ ఇంటి ముందే సీసీటీవీ అమర్చుకున్నారు కాబట్టి ఆ దొంగ విజువల్స్ అయితే క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. అయితే దొంగతనం జరిగిన ఇంటిని అయితే మనం చూస్తున్నాం కదా, ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో, మనం ఈ వీధిలో పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు. చాలా ఇరుకుగా ఉన్న సందు, అలాగే పక్క పక్కనే ఇళ్ళుంటాయి. ఎప్పుడు కూడా జనం తిరుగుతూనే ఉంటారు. ఈ వీధి మొత్తం కూడా ఎప్పుడు రష్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటి నుంచి కూడా వీళ్ళు భయోందలతో సాయంత్రం అయితేనే కాదు పట్టపగలు కూడా బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అమ్మ, గత కొద్ది రోజుల క్రితమే ఆ ఇంట్లో దొంగతనం జరగడం అయితే జరిగింది కదా, ఎలా ఉంటుంది అంటే సాయంత్రం అయితే బయటికి రావడానికి వీళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి. ఇంత ఇరుకు సందులు అంటే చిన్న వీధే, ఇళ్ళు కూడా పక్కనే ఉన్నాయి, ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి చోట్ల వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏమంటారు? ఏమంటామండి, 3 వరకును ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు. మరి ఎట్లా పడుతున్నారో తెలియట్లేదు. 12 వరకు కుక్కలు ఆ మూల ఈ మూల మురుగుతూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటాయి. మరి అసలు ఎట్లా పడుతున్నారు? పోలీసు వాళ్ళు అయితే మటుకు ఒక్క పోలీసు కూడా తిరగారండి. ఇక గురకా వస్తాడండి, 12:30 1 గంటలోపే వచ్చి వెళ్ళిపోతాడు. పోలీస్ వ్యవస్థ కాస్త ఇది చూడాలి కదండి. ఏ కానిస్టేబుల్ వచ్చి ఒక గస్తీ తిరగాలి కదండి, రోజుకో లైన్. అదండి. అంటే అమ్మా, ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ వీధిలో ఇలా జనం తిరుగుతూనే ఉంటారు కదా, కానీ తిరుగుతున్న ప్రాంతాల్లోనే దొంగలు భయపడకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. మన సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటే గనక మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చిన పరిస్థితి. సాయంత్రం అయితే అసలు ఏరియాలో ఏ విధంగా ఉంటుంది? రష్ గా ఉంటారు. ఎవరైనా రావడం అంటే చూడడం తిరుగుతూ ఉంటారండి. పగలు ఏదో ఒక అడుగు తినే దీంతో ఎవరో ఒక లేడీస్ రూపంలోనో ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. అట్లా వస్తే మనం కనుక్కోలేం కదండి. అది ఏ రూపంలో వస్తారో మనకి తెలియదు. అయితే ఉదయం అంతా కూడా ఎవరో ఒకళ్ళు బెగ్గర్స్ కానివ్వండి ఈ విధంగా వచ్చి ఆను పాను చూసుకొని ఏ ఇళ్ళైతే తాళాలు వేస్తున్నాయో వాటిని టార్గెట్ చేసుకుని రాత్రులు దొంగతనానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ గస్తీకి కూడా ఎవరో ఒకరిని ఏర్పాటు చేయాలి, ప్రతి వీధి కూడా తిప్పేందుకు. ఒక 15 రోజుల నుంచే ఈ పరిస్థితి ఉందంటే, అంటే వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే పూర్తిగా భయాందోళన చెందుతున్నారు. పూర్తిగా సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది స్థానికులు. అమ్మ, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? ఎప్పుడు జరిగింది? సోమవారం నైట్ కోసం రా. మేము హైదరాబాద్ లో ఉంటాను రా, చెల్లెళ్ళు ఉంటారు, తాళం వేసి ఉంటది. అప్పుడప్పుడు వస్తా ఉంటానండి. వచ్చి 10 రోజులు నెల ఉంటాను, తర్వాత వెళ్ళిపోతా ఉంటాను. ఏమైనా పోయాయండి మీ ఇంట్లో? అదే చిన్న ప్లేటు గ్లాసు పోయింది, వెండి సామాన్లు పోయాయి. తర్వాత అన్ని బదులు కొట్టేసారు. బీరువా 3 డోర్లు అన్ని చేయించాము, డోర్లు అవి తీసుకెళ్లారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము ఒక 10 సంవత్సరాలు మట్టి ఉంటున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? ఎప్పుడు జరగలేదు రా. ఆ ధైర్యం మీద నేను హైదరాబాద్ లో ఉంటున్నాను.
అద్దెకి ఇవ్వకుండా, అంటే అద్దెకి ఇస్తే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ఉన్నందుకు ఉండదనేసి అంటే ఎవరు లేరు కాబట్టి లోపల ఏదైనా ఉంటాయని చెప్పి పగలగొట్టడం జరిగింది. పగలగొట్టడం జరిగింది. మొత్తం తలుపులన్నీ బదులు కొట్టేసారు. టేక్ గుమ్మం ఎదరది అవి బద్దలు కొట్టేసారు. లోన్ బెడ్రూమ్లు కూడా బద్దలు కొట్టేసారు. తర్వాత ఎనప బీరో అయితే గోద్రేజ్ బీరో మొత్తం మొన్నే తీసుకున్నారా, బెండింగ్ చేసేసారు. మొత్తం అన్ని మొత్తం చాలా చెదిరి చేసారు. ఆ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో ఇంకా చీరలు కానించి ఇంకే కబోర్డ్ లో మంచం ఉంటుందిరా, అవన్నీ పీకేసి ఇంక చాలా చెదిరి చేసారు. వాళ్ళు ఇష్టం వచ్చాడు చేసారు. అమ్మ మీరు చెప్పండి, నైట్ టైం ఎలా ఉంటది ఇక్కడ? అంటే పొద్దున్నే బెగ్గర్స్ లాగో ఎలాగో ఎవరో వచ్చి ఆనుపాను చూసి రాత్రులు తాళాలు వేసిన ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా దొంగలు. ఎలా ఉంటుంది అసలు సాయంత్రం అయితే ఇక్కడ? సాయంత్రం బాగుంటుంది కానీ రాత్రులు అందరు పడుకున్నాకండి తిరుగుతున్నారు అని అన్నారండి. అయితే కుక్కను కొడుతున్నాను అంటే నేను కుక్కను కొడుతున్నాను అని నాకు చెప్పాడంటండి, ఆవిడ చెప్పిందంట. అంటే పగలు వచ్చి ఇక్కడ తిరిగినట్టు రాత్రులేనండి, పగలు చూడగా రాత్రులే. పదిగా ఎప్పుడు వచ్చారు మరి మనకు తెలదు కానండి. ఆవిడ కుక్క దౌరుతుంటే నువ్వు ఇలాగ వచ్చావంటే కుక్కను కొట్టడానికి వచ్చాను అని అన్నారంటండి. ఇది మరి ఎప్పుడు జరిగిందో తెలదండి. ఆ రోజున అందరూ కూర్చునేవారు అక్కడ. ఆ రోజుని గణపతి గారు కూర్చునేవారు. ఆ రోజు కూర్చోలేదండి. ఆ రోజున పడ్డారండి దొంగోళ్ళు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఇన్ని సంవత్సరాలండి, 30 సంవత్సరాల నుంచి ఉండకండి దొంగతనం పడలేదండి. ఇప్పుడే పడ్డారండి దొంగోళ్ళు. ఇంకా రాత్రి పగలు పడుకుంటలేదండి, ఎవరు పడుకుంటలేదు. నేను తలుపులు వేసి ఎన్ని వేసుకున్నా కానీ రాత్రి పడుకుంటలేదు భయం వేసి. ఎవరైనా పోలీసులు గానీ ఎవరైనా గస్తీ కాసేందుకు అసలు వస్తుంటారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చేవారా? ఇప్పుడు ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు పోలీసులు అక్కడ, ఎవరు రాలేదండి. గురక అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడండి. అబ్బాయి వస్తున్నాడు అన్నాడు కానీ అతను కూడా రావట్లేదండి. మీరు చెప్పండి, రాత్రులు అయితే ఏ విధంగా ఉంటది ఇక్కడ పరిస్థితి? అంటే ముందెప్పుడు కూడా ఇలాంటి దొంగతనాలు జరగలేదు అంటున్నారు కదా? ఎప్పుడు లేదు. మేము కట్టుకున్నప్పటికీ ఇల్లు కూడా ఏమీ లేవు. మేమే ఫస్ట్ కట్టుకున్నాం ఇక్కడ. ఆయన నేను ఉన్నప్పుడు కూడా ఎప్పుడు, ఆయన లేకపోయినా కూడా నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఏమీ జరగలేదండి. ఇప్పుడు ఇలా జరిగింది. పగలు అమ్ముకునే వాళ్ళు జుట్టుకుంటాం ఇవన్నీ వాళ్ళు తిరుగుతారు 11-11:30 వేళ. రాత్రులు మొన్న ఆవిడ అన్నారు, ఒకడు ఎవడో తిరుగుతున్నాడు బ్యాగ్ కూర్చుని కర్రొచ్చుకుని, ఎందుకంటే కుక్కను కొడుతున్నాను అన్నాడని ఆవిడ చెప్పారు. పక్క వెనకాల ఆవిడ. అదండి. ఎవరైనా అంటే గుర్కా కానివ్వండి లేదంటే పోలీసులు గస్తీ కానివ్వండి అలాంటిది ఏమన్నా ఇంతకు ముందు ఉందా? ఇప్పుడు లేదా? అసలు ఎప్పుడు లేదా? ఇది వరకు గుర్కా అతను డబ్బులు అడిగేవాడు ఆవిడ. వాడి ఇంటికి వచ్చి గుర్కా అతను డబ్బులు అడిగేవాడు. ఆవిడ మామగారు డబ్బులు ఇచ్చేవారు. అతను మరి వస్తున్నాడో లేదో మాకు తెలిసేది కాదు అసలు. డబ్బులు ఎట్టుకెళ్ళడం, పొగలు వచ్చి డబ్బులు ఎట్టుకెళ్ళేవాడు అంతే గుర్కాసనం. అదే సాహెబులతంలో లావుగా ఉంటాడు ఒక అతను వచ్చి పట్టుకెళ్ళేవాడు అంతే. ఇంకెవరు ఏమీ లేదు, గస్తీ ఏం లేదండి. ఇక్కడ పెట్రోలింగ్ అనేది ఎక్కడా లేదంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మేము కేసు నమోదు చేసి దాదాపు 5-6 రోజులు కావస్తున్నా సరే కేసులో ఎలాంటి పురోగతి లేదు అంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి. అలాగే నిత్యం ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదంటున్నారు. ప్రజలు కూడా సాయంత్రం అయితే చీకటి పడిందంటే బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా మంది ఇళ్లలో ఒకళ్ళిద్దరు ఉండే పరిస్థితి. ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితే మనం చూసుకుంటే గనక ఈమె ఒక్కరే ఈ ఇంట్లో ఉంటారు. గత కొద్ది రోజుల క్రితమే ఈమె భర్త చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, బంగారం చాలా ఈజీగా చోరీ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఈ ఘటన చూసిన, ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇళ్ల లోపలే తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి. అయితే పోలీసులు కూడా చొరవ తీసుకోవాలి, పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి సెంటర్ లోనూ సీసీటీవీలను ఏర్పాటు చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.